వైజయంతి గురించి సుధాకర్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే కోడలు కొడుకని నమ్మేసి ఇక వాళ్ళు మాత్రం దూరం పెట్టారు. ఇక ఏమి కానీ శ్రీవల్లి జగదాత్రి కేదార్ మాత్రం ఒక తల్లిలా భావించి తనకి అంతా సహాయం చేస్తూ సేవలు చేస్తున్నారు. ఇక వైజయంతి ఇంత నీచురాల్దా అనే విధంగా శ్రీవల్లి పట్ల చేసిన అక్రమాలన్నీ సుధాకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు మొత్తం క్లీన్ చేసి జగదాత్రి చేసిన తర్వాత, అత్తయ్య మీరు టాబ్లెట్ వేసుకోవాలి, నేను వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాను అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఇక కేదార్ మొత్తం క్లీన్ చేసి మూతంతా తుడిచేసి తనకి టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు. ఈలోపు వెంటనే వైజయంతికి అప్పుడే అర్థమవుతుంది, అసలు కోడలు కొడుకు అని చెప్పేసి నమ్మిన వాళ్ళు ఈరోజు నన్ను దూరం పెట్టారు. వీళ్ళని చీకొట్టినా కూడా వీళ్ళు నేనే కావాలన్నట్టు ముగ్గురు కలిసి నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. అసలు శ్రీవల్లి ఎవరు? ఇలా నేను వాంతు చేసుకుంటూ ఉంటే తను చేతులు పట్టి అలా పట్టుకోవడం. జగదాత్రి ఎవరు? నా కోడల. నేను ఇలా వాంతింగ్ చేసుకున్నా తను మాపేసి తుడవడం. నేను పొరపాటు పడుతున్నానా అనే విధంగా వైజయంతి మనసు తనకి తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది. మరోవైపు అత్తయ్య మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఇక ముగ్గురు కలిసి బయటికి వెళ్తారు. ఈలోపు సుధాకర్ వైజయంతి దగ్గరికి వస్తాడు. ఇప్పుడైనా అర్థం చేసుకోవే, కనీసం మనసు పెట్టి ఆలోచించవే, వాళ్ళు ఎవరే? నువ్వు శ్రీవల్లి పట్ల ఎంత అక్రమంగా ఆలోచించావే, తనని లేని మీద నిందలు వేశావు. కనీసం ఒక ఆడపిల్ల జీవితం ఇలా చేస్తున్నానేమో అని కూడా ఆలోచించకుండా క్రూరత్వంగా మృగంలాగా తన మీద అలా చేశావే. కానీ ఒక ఆడపిల్ల మాత్రం ఎంతలా ఆలోచించి చూసావని నీ గురించి ఆలోచించింది. అయినా నువ్వు వాంతింగ్ చేసుకుంటా అంటే తనకేం అవసరమే అలా పట్టుకోవడం? ఆ జగదాత్రికి ఏం అవసరమే ఇక నీ చుట్టూ చేయడం? నమ్మిన కోడలు కొడుకు మాత్రం చీ గలీజ్ అని చెప్పేసి బయటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు కలిసి అలా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అయినా కనీసం ఒక మనసు పెట్టి ఆలోచించవే. ఒక్కటి చెప్తున్నాను వినవే వైజయంతి, ఇక శ్రీవల్లి నీ కూతురు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక ఆడపిల్లని గుర్తు మాత్రం పెట్టుకో. నీ కూతురు ఎలాంటిదో శ్రీవల్లి కూడా అలాంటిదే. శ్రీవల్లి నీకు సేవలు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిన్న చేసిన రాద్దంతానికి అసలు ఈరోజు తనకి ఎంతలా మనసు చంపుకుందో తెలుసా? అయినా నీ మీద ప్రేమ మాత్రం చావలేదే. అది ఆ గుణం జగదాత్రి, శ్రీవల్లి, కేదార్. కానీ నీ కొడుకు కోడలు చూసావు కదా, నా కొడుకు నా కోడలు అని చెప్పేసి వాళ్ళ పట్ల నువ్వు ఆస్తి కోసం గొడవపడ్డావు, ఆఖరికి వాళ్ళ స్థానం కోసం గొడవపడ్డావు. మరి మా అత్తయ్య మా కోసం ఎన్ని గొడవలు పడ్డది, మా వల్ల ఎన్ని బాధలు పడ్డది, ఎన్ని అవమానాలు పడ్డదని కనీసం నీ కోడలకైనా అనిపించిందని. సరే ఇదంతా పక్కన పెట్టు. నిర్చి అంటే పరాయి పిల్ల, 9 నెలలు మోసి కన్నావు కదనే, మరి నీ కొడుకు విషయం చెప్పవే. ఎన్ని రోజులు ఇక ఎన్ని మాటలు పడ్డా అమ్మ నా కోసమే కదా అని కనీసం వాడు నీకు చిటికెడు నీళ్లు కాదు కదా, గుప్పెడు బువ్వ కూడా పెట్టడే. ఇప్పుడు మంచి ఏంటో చెడంతో నీ మనస్సాక్షిని అడుగువే, అప్పుడే చెప్తుంది అని విధంగా సుధాకర్ వైజయంతికి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు ఇక టాబ్లెట్ వేసుకొని అలా పడుకున్న వైజయంతి మనసు మాత్రం తనకు తనే ప్రశ్నించుకుంటుంది. ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించానా? అసలు అందరి పట్ల ఇలా ఉన్నాను, కానీ ఈరోజు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను అనే విధంగా అంటుండగా ఈలోపు శ్రీవల్లి వస్తుంది. టేబుల్ దగ్గర ఇక టిఫిన్ ప్లేట్ ఉంటుంది కదా, డోర్ తీసుకొని లోపలికి వచ్చి అమ్మ ఈ ప్లేట్ తీసుకెళ్తా అని చెప్పేసి లోపలికి వచ్చి ప్లేట్ తీసుకెళ్తుండగా అమ్మ శ్రీవల్లి అని చెప్పేసి వెంటనే ఇక వైజయంతి పిలుస్తుంది. అలా దగ్గరికి తీసుకుంటుంది. క్షమించమ్మా అనేసరికి వెంటనే శ్రీవల్లి చాలా సంతోషపడిపోతుంటుంది. ఈలోపు ఇక నిషి వెంటనే అది చూసి షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య ఆ శ్రీవల్లికి క్షమాపణ అడిగి దగ్గర తీసుకుంటుంది? ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బే ఏం లేదండి, ప్లేట్ తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పేసి భయంతో ప్లేట్ తీసుకొని వెళ్తుంది. ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు? కనీసం మీకైనా అర్థమవుతుందా? కొంచెం మంచి పని చేసి వాళ్ళేదో నేను ఇక వాళ్ళ వైపు తిప్పుకొనడానికి ఈ నాటకం ఆడారు, కానీ కనీసం వాళ్ళు ఏదో నిన్ను మార్చడానికి ఇదంతా చేసినట్టుగా అనిపించట్లేదా? సరే అమ్మి, వాళ్ళు నన్ను మార్చడానికి చేశారు,
కనీసం మనిషిలాగా కూడా సాటి మనిషిని అని కూడా ఆలోచించకుండా నువ్వు నేను వాంతింగ్ చేసుకుంటే అలా వెళ్ళిపోయావే. అసలు వాళ్ళకేం అవసరం అలా చేయి పట్టుకొని ఇక నాకు ఈ సేవలు చేయడం? అయినా ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానమ్మి అని అంటుండగా, అంటే ఇప్పుడు మేము చెడ్డవాళ్ళం, ఆ జగదాత్రి కేదార్ శ్రీవల్లి మంచివాళ్ళ? అదే అమ్మి, అదే ఇప్పుడే తెలిసిపోతుంది. కాలు రెక్కలు ఉన్నంత వరకే ఏ కొడుకు కోడలు, కాలు రెక్కలు పడిపోయిన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడే తెలిసిపోతుందమ్మి. అత్తయ్య చెప్తున్నాను వినండి ఇప్పుడైనా. నాకు ఇలాంటి చాకిరీలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇలాంటివి నేను మా ఇంట్లో నేర్చుకోలేదు, చేయలేదు. ఆ జగదాత్రికి అంటావా, దానికి తల్లిదండ్రులు లేరు. అలాంటిది అందుకే అలా చేస్తుంది. అది సేవలలో పర్ఫెక్ట్. కావాలంటే దానికి ఇంత డబ్బు విసిరేస్తాను, అది దాన్ని నీకు చాకరిగా చేపడతాను. అవసరం లేదమ్మా. జగదాత్రి డబ్బులు ఇచ్చి పని చేసి అన్నంత లేదు. తన మంచి మనసుతో అందరికి చేస్తుంది. అత్తయ్య చాలా మారిపోయినట్టున్నారే, మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎలా సపోర్ట్ చేస్తున్నానో ఏందో ముందు ముందు తెలుసుకుంటూలే అమ్మి అనేసరికి ఇక వెంటనే, ఏంటి నిషి, ఏంటి గొడవ? ఏం లేదు, కొంచెం వాళ్ళు ప్రేమ చూపించి ప్రేమగా దగ్గర తీసుకున్నకి అత్తయ్య మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అమ్మ సారీ అమ్మ, క్షమించు. శ్రీ ఇక నిషి చేసింది పొరపాటమ్మా. ఏంటి యువరాజ్, నేనే చేశాను? అయినా అలా వాంటింగ్ చేసుకుంటుంటేగా ఎవరైనా అలా ఉంటారా? నాకు ఎలాగో అనిపించింది. నిషి, ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద తగదు. అమ్మ క్షమించమ్మా, దీని గురించి పక్కన పెట్టు. లేదా బుడా, నీ మీద ఏం కోపం లేదు. కాకపోతే అందరి ముంగట ఇక మీ పరువు పోతుందేమో అని చెప్పేసి కాస్త బాధపడ్డాను. కానీ నిషి మాత్రం ఈరోజు సానా బాధ పెట్టిందా బుడా. అమ్మ, నిషి గురించి తెలిసిందే కదా, తన మాటలు పట్టించుకోకు అనేసరికి వెంటనే నిషి కోపంతో వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రమేష్ అనే వ్యక్తి ఇక కౌశిక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. తనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది. షేర్ వాల్యూ ప్రకారం అతను ఇక కౌశికి కాపాడమని చెప్పేసి రమేష్ వెంటనే కౌశిక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏమైంది రమేష్, ఇలా వచ్చావని చెప్పేసి కౌశికి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మేడం, పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏకంగా ఇక నా ప్రాజెక్టే కావాలంటుంది. అంతేకాదు మేడం, ఏకంగా డబ్బు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది అనేసరికి, ఎవరు రమేష్, అసలు ఎవరు నిన్ను ఇలా ఫ్రాడ్ చేసింది? ఎవరో కాదు, ఆ దివ్యాంక నమ్మి ఏకంగా నేను షేర్ కూడా అందులో కొనుక్కున్నాను మేడం. కానీ షేర్ వాళ్ళు పక్కనే పెడితే ఏకంగా నన్ను ఇక మొత్తం బ్లేమ్ చేశారు మేడం అనే విధంగా మాట్లాడుతుండగా, రమేష్ నువ్వెవరికి లొంగాల్సిన అవసరం లేదు, అదంతా నేను చూసుకుంటాను అని అంటుండగా, ఈలోపు వెంటనే ఇక దివ్యాంక అన్నట్టు దిగుతుంది. ఏంటి కౌశిక్ గారు, వీడి మాటలు నమ్మి మీరు చాలా మోసపోతున్నట్టున్నాడు. వీడు పెద్ద ఫ్రాడ్. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కడుపు చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించట్లేదు. లెటర్ రాసి సూసైడ్ చేసుకుంది. దాని బాధితులు ఎవరు? అందుకనే రమేష్ గురించి ఆలోచించకుండా మీరు పక్కన తప్పుకోండి. ఇక మీకు ఇదంతా అవసరం లేదు అని చెప్పేసి అంటుండగా, ఎందుకు అవసరం లేదు? ఖచ్చితంగా అవసరం ఉంటుంది రమేష్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక మీరు టెన్షన్ పడి ప్రాజెక్ట్ను వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు. అలాని వాళ్ళ మాటలకు లొంగకండి. ఏంటి లొంగగా? ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మీరు ఎక్కడ కనిపెడతానని చెప్పేసి మాకు లొంగకని చెప్పేసి అంటున్నావు రమేష్. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, ఇక నువ్వు హద్దు మీరి చేసావనుకో, నీ మీద కేసు పెట్టి ఏకంగా ఆ అమ్మాయిని ఫ్రాడ్ చేసి చంపేశావని కేసు పెడతాను అనే విధంగా దివ్యాంక రమేష్ని బెదిరిస్తుంటుంది. ఈ బెదిరింపులకు బెదిరిపోయే రకాన్ని కాదు కౌశికి. ఇక్కడ ఖచ్చితంగా రమేష్ను కాపాడే ధైర్యం నాకుంది. రమేష్, ఇలాంటి వాళ్ళను మాటలు పట్టించుకోకు. ఎట్టి పరిస్థితిలో ఎవరికీ లొంగకు. అయినా ఆ అమ్మాయి లేదని చెప్పేసి అంటున్నావు కదా దివ్యాంక, ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా ఉందో తనని నేను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దాని వెనకాల ఎవరుండి అనిపిస్తున్నారో ఆ బయట అంతా పెడతాను. అప్పటిదాకా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూస్తాను కౌశికి నువ్వు ఎలా బయట పెడతావో అని వెళ్తుండగా వెంటనే జగదాత్రి దివ్యాంక అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి? ఏం లేదు దివ్యాంక, ఇందాక వదినకు ఏదో వార్నింగ్ ఇస్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. మీరు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రమేష్ని బెదిరించి తన దగ్గర ఉన్న ఇక ఏకంగా ప్రాజెక్ట్ నీ చేతికి రావాలని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావని అర్థమవుతుంది.
ఇంకో విషయం చెప్పన్నా, ఆ అమ్మాయి ఎక్కడుందో ఆల్రెడీ పోలీసులకు కూడా తెలిసిపోయింది. ఇంకా కాసేపట్లో ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వెనకాలండి నాటకం ఆడిచ్చింది కూడా నువ్వే అని కూడా బయటపడుతుంది. ఆ తర్వాత నువ్వు కూడా అరెస్ట్ కాబోతున్నసరికి ఒకసారి షాక్